ఇప్పుడంతా అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఇంటర్నెట్ యుగం. కానీ ఒకప్పుడు ఒక చిన్న పెట్టె లాంటి రేడియోనే ఎంతోమందికి సర్వస్వం. అప్పట్లో ప్రతి ఇంట్లోనూ రేడియో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉండేది. ఉదయాన్నే సుప్రభాతంతో మొదలై రాత్రి వార్తలు వినే వరకు ఆ రేడియో చుట్టూనే ఎంతోమంది కాలం తిరిగేది. దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో చెప్పి బుర్ర హీటెక్కిపోకుండా చల్లని పాటలు కూడా వినిపించేది. అంతులేని అపురూపమైన జ్ఞాపకాల సంపదే రేడియో. రేడియో దినోత్సవం అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున రేడియో డేని జరుపుకుంటారు. ప్రజలకి విద్య అలాగే న్యూస్ చేరేసేందుకు ప్రధాన మాధ్యమంగా అయితే రేడియోని వాడతారు. ఇంతకు ముందు అయితే ప్రతి ఒక్కరి చేతిలో రేడియో అయితే చూసేవాళ్ళం. టెక్నాలజీ ఎంత పెరిగినా, టీవీ, మొబైల్స్ ఎంత వచ్చినా రేడియో స్థానానికి మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రేడియో డే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూపు లేకపోయినా వినిపించే మాధ్యమం, ముఖం కనిపించకపోయినా మనసును తాకే శక్తి, అదే రేడియో. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటారు. సమాచారాన్ని వేగంగా, విశ్వసనీయంగా ప్రజలకు చేరవేసే సాధనంగా రేడియో ఎన్నో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ, ప్రకృతి విపత్తుల సమయంలోనూ, అత్యవసర పరిస్థితుల్లోనూ రేడియోనే ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా రేడియో వినేవారి మనసుల్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. రేడియో రంగానికి సేవలందిస్తున్న ప్రతి వాణిజ్య, కమ్యూనిటీ, ప్రభుత్వ రేడియో సంస్థలకు ప్రపంచ రేడియో దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనది. ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. ఒకనాడు రేడియో అంటే ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన, అతి ముఖ్యమైన ప్రసార సాధనం. అంటే సుమారుగా ఇళ్లల్లో రేడియో కుటుంబంలో సభ్యులతో పాటు ఒక సభ్యునిగా మారిపోయి వారి అనుదిన కార్యక్రమాల్లో రేడియో ఎంతో ప్రభావం చూపిస్తూ వచ్చేది. ప్రపంచవ్యాప్తంగా రేడియో ప్రాధాన్యతని మనం ఒకసారి పునరావలోకనం చేస్తే రెండో ప్రపంచ యుద్ధంలో రేడియో యొక్క పాత్ర చాలా కీలకంగా మారింది. ఆనాడు ఒక ప్రాంతం నుంచి యుద్ధ సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సమాచారాన్ని ప్రపంచ దేశాలకి చేరవేసిన ఒకే ఒక వార్తా వ్యవస్థ రేడియోకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగానే కాదు, మన దేశంలో కూడా రేడియో కీలకమైన భూమిక పోషించింది. అందరికీ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో స్వాతంత్ర్య పూర్వం మొత్తం 6 కేంద్రాలు ఉండేవి. తొలి ప్రసారాలు ముంబై నుంచి అమెచ్యూర్స్ ప్రసారం చేస్తే, ఆ తర్వాత 1927లో మన దేశంలో వ్యవస్థీకృత రేడియో ప్రసారాలు ఆరంభమయ్యాయి. ఆల్ ఇండియా రేడియో అనే నామకరణంతో పిలువబడేది ఆ తర్వాత ఆకాశవాణిగా. మన దేశంలో మైసూర్లో ఈ ఆకాశవాణి పేరుతో కేంద్రం ఒకటి నడుస్తుండేది. స్వాతంత్ర్యం అనంతరం 6 రేడియో కేంద్రాల్లో 2 పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత మన దేశంలోని ప్రధాన కేంద్రాలైనటువంటి ముంబై, ఢిల్లీ, కల్కటా, మద్రాసుల నుంచి కార్యక్రమాలు ప్రసారం అవుతూ, ఆ తర్వాత ఆ సంఖ్య ఇప్పుడు దాదాపు 250 రేడియో స్టేషన్లు, ఇంకా అన్ని FM రేడియో స్టేషన్లను కలుపుకుంటే అవి ఒక 450 దాకా పనిచేస్తూ ఉన్నాయి. అందరికీ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతి వైపరీత్యాలు, అలాగే కీలకమైన వార్తను ప్రజలకు చేరవేసేందుకు రేడియోను విరివిగా వాడేవారు. 1920లో ప్రారంభంలో వాణిజ్యపరంగా రేడియో ఉనికిలోకి వచ్చింది. స్వాతంత్ర ఉద్యమంలో కూడా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రేడియో ఒక సాధనంగా పనిచేసింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత రేడియో స్టేషన్లు ఉనికిలోకి వచ్చాయి. 1954 నాటికి ప్రపంచవ్యాప్తంగా రేడియో మరియు ప్రసార వ్యవస్థ ఒక సాధారణ వస్తువుగా మారింది. దాదాపు 60 సంవత్సరాల తర్వాత 2011లో యునెస్కో సభ్య దేశాలు ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవంగా ప్రకటించాయి. దీన్ని 2013లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ కార్యక్రమంగా స్వీకరించింది. రేడియో ప్రాముఖ్యత గురించి ప్రజలకు మరియు మీడియాలో ఎక్కువ అవగాహన పెంచడమే రేడియో డే లక్ష్యం.
రేడియో ఎప్పుడు తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూనే వస్తుంది. ఎంత టెక్నాలజీ వచ్చినా రేడియో స్థానాన్ని అయితే ఏది భర్తీ చేయలేదు. ప్రకృతి వైపరీత్యాల్లో అలాగే అత్యవసర పరిస్థితుల్లో సమాచారాన్ని చేరేసేందుకు కూడా కీలకమైన పాత్ర అయితే పోషించింది. రైతుల నుంచి యువత వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు సమాచారాన్ని చేరేసేందుకు కానీ అందుకునేందుకు కానీ రేడియో చాలా ముఖ్య పాత్ర అయితే పోషించింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మరొకసారి రేడియో డే శుభాకాంక్షలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.